దేశంలోనే అతిపెద్ద ప్రాపర్టీ షో నారెడ్కో ప్రాపర్టీ షో మళ్ళీ మన గుంటూరులో మీకోసం. విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో మీ అవసరాలకు అనుగుణంగా అపురూపమైన అపార్ట్మెంట్లు, విల్లాస్, ఇండిపెండెంట్ హౌసెస్, ఓపెన్ ప్లాట్స్ కోసం జనవరి 10, 11, 12 తేదీల్లో చేబ్రోలు హనుమయ్య కంపెనీ, బృందావన్ గార్డెన్స్, గుంటూరులో జరగనున్న నారెడ్కో ప్రాపర్టీ షోకి విచ్చేయండి. ప్రతిరోజు లక్కీ డ్రాలో అద్భుతమైన బహుమతులు గెలుచుకోండి. ప్రవేశం ఉచితం. 12వ నారెడ్కో ప్రాపర్టీ షో గుంటూరులో పెట్టడానికి గల కారణం ఏంటి? మొన్న చంద్రబాబు ఓపెనింగ్ తర్వాత కూడా చాలా వరకు రియాల్టర్స్ సంబంధించిన రంగానికి సంబంధించి కూడా చాలా సవరణ చేశారు. సో ఎట్లా చూస్తారు? నారెడ్కో అసోసియేషన్ తరపున ఇది 12వ ప్రాపర్టీ షో అండి. గతంలో కూడా మేము పెట్టాము. గత 4 సంవత్సరాల్లోనే 1-2 సార్లు పెట్టాము, కానీ ఆదరణ లేదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ రంగంకి పెద్ద సపోర్ట్ లేదు, ప్రజల నుంచి కూడా ఆదరణ లేదు, ఎవరు కొనేవాళ్ళు లేరు, ఆర్థిక పరిస్థితి కూడా ప్రజలు అంతంత మాత్రంగా ఉన్నారు. అయితే ఈసారి ఆశాజనకంగా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చాక మొన్న 10వ తారీఖు ఏదైతే ఈ నారెడ్కో షో 12వ ప్రాపర్టీ షో ఉందో దాన్ని సీఎం గారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. అదే రోజు అదే స్టేజీ మీద మాకు చాలా మా బిల్డర్స్కి సంబంధించి చాలా మార్పులు చేర్పులు చేసి కొత్త జీవోని తీసుకొచ్చారు. ఆ జీవో వల్ల మాకు చాలా మెయిన్ ఆ జీవోలో ఏంటంటే 5 ఫ్లోర్స్ వరకు సెల్ఫ్ డిక్లరేషన్ తోటి పర్మిషన్స్ వస్తాయి. ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే 5 ఫ్లోర్స్ అయినా 3 ఫ్లోర్స్ అయినా మాకు నెలలు, సంవత్సరాలు కూడా పట్టిన రోజులు ఉన్నాయి. దానివల్ల మేము ముందు ప్రిలిమినరీగా ఆ సైటు కొనటం కానీ, దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసింది కానీ, ఆ వడ్డీలన్నీ కూడా బర్డెన్ అయ్యాయి. ఈ ప్రభుత్వం మాకు ఏది ఇచ్చినా కానీ, బిల్డర్కి ఎటువంటి రిబేట్ ఇచ్చినా, ఎటువంటి ఫెసిలిటీ ఇచ్చినా, మేము ఎప్పుడూ కూడా మా ప్రాఫిట్లో ఆ 100-200 రూపాయలు చూసుకొని తగ్గిందంతా కస్టమర్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎందుకంటే కస్టమర్ మా బిల్డర్సే మా కాంపిటేటర్స్ కదా. అందుకని ఎవరు ఎక్కువ ప్రాఫిట్ ఉంచుకొని మేము లబ్ధి పొందేది, అడిషనల్గా లబ్ధి పొందేది ఏముండదు. మెయిన్ కారణం ఏంటంటే మా దగ్గర తీసుకునే కస్టమర్ లబ్ధి పొందుతాడు. కస్టమర్ లబ్ధి పొందటం వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ప్లస్ మాకు ఈజీ డూయింగ్ బిజినెస్ వల్ల మాకు ఎక్కువ ప్రాజెక్టులు చేసుకునే అవకాశం వస్తుంది. కానీ ప్రభుత్వాన్ని చాలా అభినందిస్తున్నాము. నిన్న నారాయణ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ మాకు చాలా ఈజీ ఆఫ్ డూయింగ్కి చాలా ఫెసిలిటీస్ ఇచ్చారు. దానివల్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఈ రాబోయే రోజుల్లో కూడా వ్యాపారం చాలా బాగుంటుంది అనుకుంటున్నాం. నేను ఈ నారెడ్కో అసోసియేషన్కి స్టేట్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. అట్లానే ఈ ప్రాపర్టీ షో కూడా పబ్లిక్ విపరీతంగా వస్తున్నారు ఈ స్టాల్స్ సందర్శించడానికి. పబ్లిక్ రెస్పాన్స్ ఎట్లా ఉంది? సో ఇన్ని ప్రాపర్టీలకు సంబంధించి కూడా సీతారాం గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎంచుకోవాలంటే మీ దగ్గర ఉన్న ప్రత్యేకత ఏంటి? సీతారాం గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో మా కొన్ని అపార్ట్మెంట్ ఫ్లాట్స్ నడుస్తున్నాయండి. దాదాపు టౌన్లో 3 ప్రాజెక్టులు నడుస్తున్నాయి. 3 ప్రాజెక్టులో మా దగ్గర పెద్ద ప్రాజెక్టు 80 ఫ్లాట్స్ది మధ్యతరగతి ప్రజలకి అందుబాటులో ఉంటుంది. అది ప్రస్తుత ధరల ప్రకారం 4,000 రూపాయలు అడుగు ఎస్ఎఫ్టీ అమ్ముతున్నాము. అయితే ఈ ప్రాపర్టీ షో సందర్భంగా 4,000 రూపాయలల్లా ఈ 3 రోజులు బుకింగ్ చేసుకునే వాళ్ళకి 2,999కే మేము ఆఫర్ చేశాము. దానివల్ల విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. చాలా స్టాల్స్ కూడా, చాలా ప్లాట్లు కూడా బుక్ అయినాయి. 12వ నారెడ్కో షో ప్రాపర్టీ షో గుంటూరులో జరుగుతుంది. సో దీంట్లో మీరు రెజెన్సీ న్యాచురల్ టైల్స్ అని చెప్పారు. సో ఎంతవరకు ఇక్కడ పబ్లిసిటీ కనిపిస్తుంది? ప్రజలు ఏమనుకుంటున్నారు? మా ప్రోడక్ట్ గురించి అవగాహన కల్పించడానికి పెట్టామండి మేజర్గా. ఇప్పుడు రీజెన్సీ అనేది 12 సంవత్సరాల నుంచి మార్కెట్లో లేదు. ఇప్పుడు కొత్తగా ఈ 2 నెలల క్రితమే ఇక్కడ మన చిలకలూరుపేట దగ్గర ఫ్యాక్టరీ వచ్చింది. ఆ ఫ్యాక్టరీకి తగ్గట్టుగా ఇక్కడ ఒక డిస్ప్లే పెట్టడం వల్ల ప్రతి ఒక్కళ్ళకి సరౌండింగ్లో ఉన్న అన్ని గ్రామాలకి, పట్టణాలకి మా యొక్క ప్రొడక్ట్ అవైలబిలిటీ ఉందని తెలుస్తుందని మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా వచ్చిన వాళ్ళందరూ రెస్పాన్స్ అంతా చాలా బాగుంది. ప్రొడక్ట్ గురించి కానీ, క్వాలిటీ గురించి కానీ, వేరే సైజెస్ గురించి కానీ అందరూ చాలా సాటిస్ఫాక్షన్గా ఎక్స్ప్రెస్ చేశారు వాళ్ళ యొక్క. అంటే ఈ టైల్స్లో అంటే ఈ రాయికి సంబంధించి ప్రత్యేకత ఏమైనా ఉందా? అంటే మా టైల్స్ గురించి ప్రత్యేకత ఏంటంటే మేము హై క్వాలిటీ ప్రొడక్ట్ ఇస్తున్నాం కంపేర్ టు అదర్ ప్రొడక్ట్స్. ఈవెన్ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ కంటే కూడా క్వాలిటీ ఎట్ ది సేమ్ టైం ప్రైస్ 2 కూడా మంచి ప్రైస్కి ఇస్తున్నాము, మంచి క్వాలిటీ ఇస్తున్నాము. అందరికంటే మనం కంపేర్ చేసుకోవచ్చు ఎవరైనా సరే, మనం దానికి ఏం కాదనలేదు. మాకు సంబంధించిన మట్టికి బెస్ట్ క్వాలిటీ టైల్స్ విత్ బెస్ట్ ప్రైస్ కస్టమర్కి అందివ్వాలనేది మా ఆలోచన.
దానికి మేము అచీవ్ అయ్యామనుకుంటున్నాం. లాస్ట్ 2 days 3 days కూడా వచ్చే ఫీడ్బ్యాక్ చాలా బాగుంది ఇక్కడ. సో చాలా మంది ఇక్కడికి అందరూ కూడా పబ్లిక్ చూడడానికి వస్తున్నారు. అంటే ఎవరైనా ఇంతవరకు బాగుంది ఎవరైనా బుక్ చేసుకునే ఆవరణాలు ఉన్నాయా? బుక్ చేసుకున్నారా ఇక్కడ నార్మల్గా మాకు ఇక్కడ బుకింగ్ కౌంటర్ ఏం లేదండి. జనరల్గా అవగాహన కల్పించడం కోసమే మనం పెట్టాము. ఇక్కడ బుకింగ్ అనేది అవసరం లేదు, చేయం. అలాగే నార్మల్గా అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. వాళ్ళు తర్వాత వస్తారు కంపెనీకి. సో రియాలిటీ రంగంలో మీది కూడా ఒక భాగం కాబట్టి సో ఎట్లా ఉండబోతుంది ఆంధ్ర రాష్ట్రంలో కానీ గుంటూరులో అమరావతిలో? నాకు తెలిసి మంచి గ్రోత్ ఉంటుందండి డెఫినెట్గా. గుంటూరు, విజయవాడ, మనకి అమరావతి క్యాపిటల్ రీజన్ ఏరియాలో ద బెస్ట్ ఫ్యూచర్, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏరియాగా ఉండొచ్చు మన ఇండియాలోనే నేను ఆశిస్తున్నాం. మాకు అందుకనే మేము కూడా ఈ కంపెనీని 2 months బ్యాకే తీసుకున్నాం ఇక్కడ రీజెన్సీ. అందువల్ల మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ద బెస్ట్ గ్రోత్ వస్తుంది అని ఎదురు చూస్తున్నాం. అది కూడా బాగుంటుందని.